Dear students, welcome to my 20th lecture. The topic of the lecture is PHP constants. మనం వేరియబుల్స్ గురించి లాస్ట్ క్లాసెస్ లో చూడడం జరిగింది. మనం చెప్పుకున్నాం వేరియబుల్స్ గురించి. కాన్స్టెంట్స్ కూడా జస్ట్ లైక్ వేరియబుల్స్ లానే ఉంటాయి. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ వన్స్ ఒక కాన్స్టెంట్ ని కనుక మనం డిఫైన్ చేసినట్టయితే ఆ కాన్స్టెంట్ ని వి కాంట్ అన్డిఫైన్, వి కాంట్ చేంజ్. ఆ కాన్స్టెంట్ ని మనము వన్స్ డిఫైన్ కాబడినట్టయితే కనుక దాన్ని అన్డిఫైన్ చేయడం కుదరదు, అలాగే కాన్స్టెంట్ కి సంబంధించిన వాల్యూని చేంజ్ చేయడం కూడా కుదరదు. కాన్స్టెంట్ అంటే జస్ట్ లైక్ ఐడెంటిఫైర్ విత్ ఎ సింపుల్ వాల్యూ. దట్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద స్క్రిప్ట్. అయితే కాన్స్టెంట్స్ అనేవి వేరియబుల్స్ లాగా డాలర్ సైన్ తో స్టార్ట్ కాబడవు. అయితే అన్లైక్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అనేవి మనకి గ్లోబల్ గా మనము ఏం చేసుకోగలుగుతాము, యాక్సెస్ చేసుకోగలుగుతాము. అయితే కాన్స్టెంట్స్ ని క్రియేట్ చేయడానికి డిఫైన్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసి కాన్స్టెంట్ ని ఏం చేసుకుంటాము, క్రియేట్ చేసుకుంటాము డిఫైన్ ఫంక్షన్ ద్వారా. కాన్స్టెంట్ ని డిఫైన్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటంటే ఆ డిఫైన్ ఫంక్షన్ లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఎట్ ఫస్ట్ కాన్స్టెంట్ కంటూ ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ వాల్యూని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ కేస్ ఇన్సెన్సిటివ్ అనే వర్డ్ ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే బై డిఫాల్ట్ కాన్స్టెంట్స్ అనేవి కేస్ సెన్సిటివిటీ ఫీచర్ ని కంటైన్ చేస్తాయి. అయితే పారామీటర్స్ ని మనము ప్రోగ్రామ్ లో తీసుకుంటున్నప్పుడు నేమ్ ని కానివ్వండి, వాల్యూని కానివ్వండి, కేస్ ఇన్సెన్సిటివ్ ని కానివ్వండి, డబుల్ కొటేషన్స్ లో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. నేమ్ అనేది ఇట్ స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ద కాన్స్టెంట్. వాల్యూ అనేది ఇట్ స్పెసిఫైస్ ద వాల్యూ ఆఫ్ ద కాన్స్టెంట్. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే కనుక మనము కాన్స్టెంట్ కి ఏ నేమ్ తీసుకుంటున్నామో ఆ నేమ్ లోవర్ కేస్ లో ఉంటే లోవర్ కేసే ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పర్ కేస్ కూడా ఇవ్వచ్చు. అది అప్పర్ కేస్ లో ఉంటే అప్పర్ కేసే ఇవ్వాల్సిన అవసరం లేదు, లోవర్ కేస్ కూడా మనం ఇవ్వచ్చు. ఎప్పుడు కేస్ ఇన్సెన్సిటివ్ అనే ఆ థర్డ్ పారామీటర్ ని తీసుకున్నప్పుడు. బై డిఫాల్ట్ కాన్స్టెంట్స్ అనేవి గ్లోబల్ ఫీచర్ ని కంటైన్ చేస్తాయి. అలానే కాన్స్టెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ లో మనము డిఫైన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేయడం జరిగింది, గ్రీటింగ్ అనే కాన్స్టెంట్ నేమ్ తీసుకున్నాము. ఆ గ్రీటింగ్ కి సంబంధించిన ఆ కాన్స్టెంట్ నేమ్ మనం స్క్రిప్ట్ లో యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఏంటి వస్తుందంటే, వాల్యూ ఏంటి వస్తుందంటే వెల్కమ్ టు w3schools.com అని చెప్పి మనకి ఏంటవుతుంది, అవుట్పుట్ అనేది డిస్ప్లే కాబట్టి ఈకో అనే స్టేట్మెంట్ ద్వారా గ్రీటింగ్ అవుట్పుట్ చేసుకుంటున్నట్టయితే కనుక వెల్కమ్ టు w3schools.com అనేది డిస్ప్లే కాబడుతుంది. అలానే మనకి ప్రీడిఫైన్ కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి. ఆ ప్రీడిఫైన్ కాన్స్టెంట్స్ ఏంటన్నట్టయితే కనుక ఫైల్ అనే ఈ కీవర్డ్ కి ముందు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రిఫిక్స్ గా 2 అండర్ స్కోర్ సింబల్స్ ఇవ్వాలి, అలాగే పోస్ట్ ఫిక్స్ గా కూడా 2 అండర్ స్కోర్ సింబల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ PHP ఇంజిన్ అయితే ఫైల్ నుంచి మనము అదేం చేస్తుందంటే, ఈ ఫైల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏ ఫైల్ పైన అయితే మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నామో ఆ ఫైల్ కి సంబంధించిన నేమ్ ని ఇది రిటర్న్ చేస్తుంది. అలాగే లైన్ అనే ఒక ప్రీడిఫైన్ కాన్స్టెంట్ కూడా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే అట్ ప్రెసెంట్ ఫైల్ లో మనం ఏ లైన్ అయితే రీడ్ చేస్తున్నామో ఆ కరెంట్ లైన్ ని ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఈ కాన్స్టెంట్స్ ని, ఈ ప్రీడిఫైన్ కాన్స్టెంట్స్ ని మ్యాజిక్ కాన్స్టెంట్స్ అని చెప్పి కూడా కాల్ చేస్తాము. దీస్ కాన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాజిక్ కాన్స్టెంట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే ఈ కాన్స్టెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. దెన్ నేను ఎడిట్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్ ప్లస్ లో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన కోడ్ అక్కడ తీసుకుందాము. కాపీ అంటున్నాను. దెన్ ఆ కోడ్ ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. రైట్, దెన్ ఇక్కడ ఓన్లీ 2 పారామీటర్స్ నే తీసుకోవడం జరిగింది. కాన్స్టెంట్ నేమ్ ఇచ్చాను, కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాను, థర్డ్ పారామీటర్ ని కన్సిడర్ చేయలేదు. అంటే థర్డ్ పారామీటర్ ని తీసుకోలేదు అంటే కనుక బై డిఫాల్ట్ అదేంటంటే
కాన్స్టెంట్ అనేది కేస్ సెన్సిటివిటీ ఫీచర్ ని కంటైన్ చేస్తున్నట్టు. దెన్ ఈ ప్రోగ్రామ్ ని మనం ఏం చేద్దామంటే అపాచీ సర్వర్ ని రన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎస్, అపాచీ సర్వర్ ని స్టార్ట్ చేశాను. అపాచీ సర్వర్ స్టేటస్ రన్నింగ్ లోకి వచ్చింది. దెన్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి const.php కాన్స్టెంట్ కి const అని చెప్పి నేమ్ తీసుకున్నాను నేను. దెన్ రన్ చేశాను. వెల్కమ్ టు w3schools.com అని చెప్పి ఆ కాన్స్టెంట్ ఇకో అని చెప్పి గ్రీటింగ్ ఇస్తున్నట్టయితే కనుక ఆ గ్రీటింగ్ అనే కాన్స్టెంట్ లో నేను తీసుకున్న వాల్యూ వెల్కమ్ టు w3schools.com కాబట్టి ఆ కంటెంట్ ఏం చేసింది, అది బ్రౌజర్ లో నాకు డిస్ప్లే చేసింది. అయితే ఈ ప్రోగ్రామ్ లో నేను జస్ట్ చిన్న మోడిఫికేషన్ పెర్ఫామ్ చేస్తున్నాను. థర్డ్ పారామీటర్ ని కూడా కన్సిడర్ చేస్తున్నాను. డబుల్ కొటేషన్స్ లో కేస్ హైఫెన్ ఇన్సెన్సిటివ్ అని చెప్పి తీసుకుంటున్నాను. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే గ్రీటింగ్ ని స్మాల్ లెటర్స్ లో ఇస్తున్నాను. అంటే సెంటెన్స్ కేస్ లో ఇస్తున్నాను. జీ క్యాపిటల్ ట్రిక్స్ మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను. దెన్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ థర్డ్ పారామీటర్ కేస్ ఇన్సెన్సిటివ్ అనే దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దెన్ ఈ ప్రోగ్రామ్ ని నేనేం చేస్తున్నానండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే కనుక అక్కడ థర్డ్ పారామీటర్ ని తీసుకున్నాను కాబట్టి వెల్కమ్ టు w3schools.com అని చెప్పి మళ్ళీ అగైన్ నాకు అవుట్పుట్ ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. ఇక్కడ నేను ఈ థర్డ్ పారామీటర్ ని తీసుకోకుండా ఈ ప్రోగ్రామ్ ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఆబ్వియస్ గా ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఎర్రర్ మెసేజ్ ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఎస్, సేవ్ చేశాను. దెన్ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తున్నట్టయితే కనుక అక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ నోటీస్ గా మీకు ఏం కాబడింది, మెసేజ్ అనేది డిస్ప్లే కాబడింది. యూజ్ ఆఫ్ అన్డిఫైన్డ్ కాన్స్టెంట్ గ్రీటింగ్ అని చెప్పి మీకు అక్కడ వేరియబుల్ నేమ్ అంటే కాన్స్టెంట్ కి సంబంధించి మనం ఏ వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటున్నామో, కాన్స్టెంట్ నేమ్ తీసుకుంటున్నామో ఆ నేమ్ అక్కడ పైన క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఇకో దగ్గర మనం ఏం చేసాము, గ్రీటింగ్ అని చెప్పి సెంటెన్స్ కేస్ గా మనం ఇవ్వడం జరిగింది. ఓకే, వర్డ్ కే సెంటెన్స్ కేస్ గా ఇవ్వడం జరిగింది. అంటే మీన్స్ అక్కడ మనకి అది ఎర్రర్ మెసేజ్ నందువల్ల అది ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ దేని గురించి, కాన్స్టెంట్ గురించి. కాబట్టి కాన్స్టెంట్ అంటే నథింగ్ బట్ ఆ వాల్యూని మనము we can't change that value, we can't undefine that value. once a constant ని కనుక మనం డిఫైన్ చేసినట్టయితే కనుక ఆ వాల్యూ స్క్రిప్ట్ లో మనము యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆ వాల్యూ ఎప్పటికీ కూడా చేంజ్ కాబడదు. డిఫాల్ట్ గా కాన్స్టెంట్స్ గ్లోబల్ గా డిక్లేర్ చేసుకుంటాము. అయితే ఈ ఫంక్షన్ లో విత్ ఇన్ ద ఫంక్షన్ కాన్స్టెంట్ ఏం చేసుకున్నాం, మనం కాన్స్టెంట్ ఏం చేసుకున్నాము, డిఫైన్ చేసుకున్నాం. కాన్స్టెంట్ లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఆ 3 పారామీటర్స్ ఏంటో అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. నేమ్ అనే పారామీటర్ ఉంటుంది, వాల్యూ అనే పారామీటర్ ఉంటుంది, అలాగే కేస్ ఇన్సెన్సిటివిటీ అనే పారామీటర్ కూడా ఉంటుంది. కాబట్టి బై డిఫాల్ట్ మనం ఎటువంటి థర్డ్ పారామీటర్ కనుక ఇవ్వనట్టయితే కాన్స్టెంట్స్ అనేవి కేస్ సెన్సిటివిటీ ఫీచర్ ని కంటైన్ చేస్తాయి. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ దేని గురించి, కాన్స్టెంట్ గురించి. కాన్స్టెంట్ ని డిఫైన్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తాము, డిఫైన్ చేస్తాము. కాన్స్టెంట్ ని డిఫైన్ చేసుకోవడానికి వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుంటున్నప్పుడు, క్రియేట్ చేసుకుంటున్నప్పుడు $sign యూజ్ చేస్తున్నట్టుగా మనం కాన్స్టెంట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు $sign ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ డిఫైన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ కి సంబంధించిన పారామీటర్స్ ఏం చేస్తాం, అక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాన్స్టెంట్స్ గురించి. థ్యాంక్ యూ.